ఈరోజు ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ గురించి, ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ అంటే ఏంటనే విషయం తెలుసుకుందాం. ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ ఎలా రాస్తారనే విషయం, దాంట్లో ఏం తెలియజేస్తారనే విషయం తెలుసుకుందాం. Let us first consider the hydrogen atom for understanding the arrangement of electrons as it contains only one electron. కన్సిడర్ అంటే తీసుకోవడం. ఫస్ట్ మనం తీసుకునేటువంటి ఆటమ్ పేరు ఏంటంటే హైడ్రోజన్. దానిలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయంటే ఓన్లీ వన్ ఎలక్ట్రాన్ ఉంటుంది. సరే, ఎక్కడ హైడ్రోజన్లో ఒక ఎలక్ట్రాన్ అంటే ఏ ఊర్లో ఉన్న హైడ్రోజన్ తీసుకున్నా కూడా ఒక ఎలక్ట్రానే ఉంటుంది. ద షార్ట్ హ్యాండ్ నోటేషన్ కన్సిస్ట్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఎనర్జీ లెవెల్ ఎన్. దీంట్లో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ ఉంది ముందు, అంటే ఎన్ ఇది ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ని గురించి చెప్పింది. ద లెటర్ రిప్రజెంటింగ్ సబ్ లెవెల్ ఎల్ వాల్యూ, ఎల్ అనేది సబ్ ఆర్బిటాల్ గురించి చెప్పింది. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎక్స్, సో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి యాటంలో అని ఎక్స్ తెలియజేస్తుంది. సో ఈ ఎలక్ట్రాన్ కన్ఫిగరేషన్ని తెలియజేసేటువంటి పద్ధతిని ఎన్ఎల్ఎక్స్ మెథడ్ అంటారు. For the hydrogen atom having atomic number Z equal to 1. సో హైడ్రోజన్ అనేటువంటి ఆటమ్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత అంటే 1. హైడ్రోజన్ అటామిక్ నెంబర్ని ఏ లెటర్తో చూపిస్తామంటే క్యాపిటల్ జెడ్తో చూపిస్తాం. క్యాపిటల్ జెడ్ చూపిస్తుంది. దాని అటామిక్ నెంబర్ ఎంత అంటే 1. సో ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ 1. సో అటామిక్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ద ఎలక్ట్రాన్స్. అటామిక్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ద ఎలక్ట్రాన్స్. అటామిక్ నెంబర్ అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి యాటంలో అని తెలియజేస్తుంది. కాబట్టి హైడ్రోజన్ కన్ఫిగరేషన్ రాద్దాం. ఎలక్ట్రాన్ కన్ఫిగరేషన్ ఆఫ్ హైడ్రోజన్ ఈజ్ 1s1. కాబట్టి హైడ్రోజన్ కన్ఫిగరేషన్ ఏంటి? 1s1. 1 అనేది ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, అంటే ఫస్ట్ ఆర్బిట్లో ఎలక్ట్రాన్ తిరుగుతూ ఉంటుంది అని అర్థం. ఎస్ అనేది యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నెంబర్, ఫస్ట్ ఆర్బిట్లో ఉన్నటువంటి ఎస్ ఆర్బిటాల్లో తిరుగుతూ ఉంటుంది అనేది దీని అర్థం. అదే దీంట్లో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి? ఒక్క ఎలక్ట్రాన్ ఉంది అనేది నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇది తెలియజేస్తుంది. The electron configuration can also be represented by showing the spin of the electron. ఎలక్ట్రాన్ కన్ఫిగరేషన్ ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ను కూడా తెలియజేస్తుంది. ఫర్ ద ఎలక్ట్రాన్ ఇన్ హెచ్, హైడ్రోజన్ యొక్క ఎలక్ట్రాన్ పరిశీలిస్తే 4 క్వాంటమ్ నెంబర్స్ పరిశీలిస్తే, ఇవ్వండి 4 క్వాంటమ్ నెంబర్స్ పరిశీలిస్తే ఫస్ట్ ఆర్బిట్ కాబట్టి ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ 1. ఎస్ ఆర్బిటాల్ కాబట్టి ఎస్ ఆర్బిటాల్కి ఎల్ వాల్యూ 0 ఉంటుంది. ఎల్ వాల్యూ 0 అయినప్పుడు ఎం వాల్యూ కూడా 0 అవుతుంది. స్పిన్ క్వాంటమ్ నెంబర్ ఎంఎస్ కూడా 1/2 ఉంది, ఇక్కడ -1/2 ఉంది. అంటే ప్లస్ హాఫ్ అయినా అయ్యిండొచ్చు, మైనస్ హాఫ్ అయినా అయ్యిండొచ్చు, ఎందుకంటే ఉన్నది ఒకటే కాబట్టి. అదే 2 ఉన్నాయనుకోండి, పైకి ఉంటే ప్లస్ హాఫ్, కిందికి ఉంటే మైనస్ హాఫ్. ఇక్కడ ఉన్న ఒక ఎలక్ట్రాన్ ఏ డైరెక్షన్ అయినా రాసుకోవచ్చు హైడ్రోజన్కి, ప్లస్ పైకి అని రాయొచ్చు, కిందికి అని రాయొచ్చు. For many electron atoms, we must know the electron configuration of the atom, the distribution of electrons in various atomic orbitals provides an understanding of the electronic behavior of the atom and in turns its reactivity. Let us consider the helium atom. సో ఒక ఎలక్ట్రాన్ ఉన్న హైడ్రోజన్కి అయితే హీలియం అని రాసాము, 1s1 అని రాసాము.
హీలియం తర్వాత చాలా ఎలిమెంట్స్ వస్తూ ఉంటాయి. ఈ ఎలిమెంట్స్ యొక్క సింబల్ ఎలక్ట్రాన్ కన్ఫిగరేషన్స్ రాయాలంటే కొన్ని రూల్స్ పాటించాలి. ఆ రూల్స్ గురించి తెలుసుకుందాం. ఆ రూల్స్లో ఫస్ట్ రూల్ ఏంటంటే పౌలీ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్, ఆబోవ్ ప్రిన్సిపల్ అండ్ వున్స్ రూల్. ఈ 3 రూల్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. The Pauli exclusion principle. Helium atom has 2 electrons. Helium atomic number ఎంత 2. The atomic number is 2. The atomic number is equal to the number contains electrons. ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి? హీలియంలో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. The first electron occupies 1s orbital. సో ఫస్ట్ ఎలక్ట్రాన్ దేంట్లోకి వెళ్ళిద్ది? 1. ఇప్పుడు ఏదైనా ఫస్ట్ ఆర్బిట్లోకి వెళ్ళిద్ది, 1కి వెళ్ళిద్ది. దాంట్లో ఏ ఆర్బిటాల్ ఉంటుంది? ఎస్ ఆర్బిటాల్ ఉంటుంది. ఎస్లో ఓకే అప్పుడు రాస్తాం 1s 1 అని రాస్తాం. ద సెకండ్ ఎలక్ట్రాన్ జాయిన్స్ ద ఫస్ట్ ఇన్ ద 1s ఆర్బిటాల్. సెకండ్ ఎలక్ట్రాన్ కూడా ఎక్కడ జాయిన్ అవుతుందంటే ఎస్లోనే జాయిన్ అవుతుంది. కాబట్టి అప్పుడు సో ద ఎలక్ట్రాన్ కన్ఫిగరేషన్ ఆఫ్ ద గ్రౌండ్ స్టేట్ ఆఫ్ హీలియం ఈజ్ 1s2. కాబట్టి హీలియం కన్ఫిగరేషన్ ఏంటంటే 1s2 అని అర్థం. హీలియం కన్ఫిగరేషన్ ఏంటి? 1s2. అకార్డింగ్ టు పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్, నో 2 electrons. సో 2 electronsకి of the same quantum, same atom can have all 4 quantum numbers the same. సో ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, ఎలక్ట్రాన్స్ ఎక్కడైనా ఒక ఆర్బిటాల్లో 2 ఉన్నాయనుకుందాం. ఈ 2 electronsకి మొత్తం 4 క్వాంటమ్ నెంబర్స్ ఉంటాయి కదా, అవన్నీ ఈక్వల్గా ఉండవు అని చెప్తుంది. అంతే. ఆర్బిటాల్లో ఉన్నటువంటి 2 electronsకి 4 క్వాంటమ్ నెంబర్స్, అదే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నెంబర్, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్, స్పిన్ క్వాంటమ్ నెంబర్, ఈ 4 క్వాంటమ్ నెంబర్స్కి ఏ 2 ఎలక్ట్రాన్స్కైనా ఈక్వల్గా ఉండవు అని చెప్పేటువంటి రూలే పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. ఈఫ్ ఎన్ఎల్ఎం ఆర్ సేమ్, ఒకవేళ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నెంబర్, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ సేమ్గా ఉంటే, ఫర్ 2 ఎలక్ట్రాన్స్, ఏ ఎలక్ట్రాన్స్కైనా ఈ 3 ఈక్వల్గా ఉంటే, ఎంఎస్ స్పిన్ క్వాంటమ్ నెంబర్ మాత్రం మస్ట్ బి డిఫరెంట్, ఖచ్చితంగా డిఫరెంట్గా ఉంటుంది. చూద్దాం ఎలానో. ఇన్ ద హీలియం ఆటమ్ ద స్పిన్స్ మస్ట్ బి పేర్డ్. ఖచ్చితంగా పేర్ అయిందంటే ఆ స్పిన్స్ డిఫరెంట్గా ఉంటాయంట. ఎలక్ట్రాన్స్ విత్ పెయిర్డ్ స్పిన్స్ ఆర్ డినోటెడ్ బై, ఆ పేరుగా ఉన్నటువంటి స్పిన్స్ ఇదిగోండి, ఒకటేమో అప్వర్డ్ డైరెక్షన్లో ఉంది, ఇంకోటేమో డౌన్ డైరెక్షన్లో ఉంది. 1 ఎలక్ట్రాన్ పైకి ఉంటే దాని వాల్యూ +, కిందికి ఉంది కాబట్టి ఇంకో దాని వాల్యూ అంటే -. దే హ్యావ్ యాంటీ ప్యారలల్ స్పిన్స్. ఒకే విధంగా ఉంటే ప్యారలల్, కానీ అలా లేవు కాబట్టి యాంటీ ప్యారలల్ స్పిన్స్. నెక్స్ట్, హౌ మెనీ ఎలక్ట్రాన్స్ కెన్ ఆక్యుపై అన్ ఆర్బిటాల్. ఒక ఆర్బిటాల్లో హౌ మెనీ ఎలక్ట్రాన్స్ కెన్ ఆక్యుపై అన్ ఆర్బిటాల్, ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయని చెప్తుండు. ద మేజర్ కాన్సిక్వెన్స్ ఆఫ్ ద ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ ఇన్వాల్వ్స్ ఆర్బిటాల్ ఆక్యుపెన్సీ, సిన్స్ ఓన్లీ 2 values of ms are allowed, an orbital and hold only 2 electrons and they must have opposite spins. కాబట్టి hence the electron configuration of helium atom is 1s2.
ఒక ఎలక్ట్రాన్ ఇలా ఉంటే ఒక ఎలక్ట్రాన్ ఇలా ఉంది, ఇంకొక ఎలక్ట్రాన్ కిందికి ఉంటుంది. కాబట్టి ఏ ఆర్బిటాల్లో అయినా ఖచ్చితంగా 2 ఎలక్ట్రాన్లు మాత్రమే పడతాయని పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ తెలియజేస్తుంది. ఇప్పుడు మనం కొంచెం క్లారిటీ తెలుసుకుందాం. హీలియం అటామిక్ నెంబర్ 2, హీలియం అటామిక్ నెంబర్ 2 కన్ఫిగరేషన్ 1s2, కన్ఫిగరేషన్ 1s2. సో ఎలక్ట్రాన్స్ ఇలా ఉన్నాయి. ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ తీసుకుందాం. ఒక ఎలక్ట్రాన్ ఇలా ఉంది, ఇంకొక ఎలక్ట్రాన్ ఇలా ఉంది. సో ఫస్ట్ ఎలక్ట్రాన్ యొక్క ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ ఎంత అంటే 1. సో ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్స్ ఆర్ ఈక్వల్లీ. అంటే ఇందాక మనము ఫస్ట్ ఏం చెప్పాడంటే ప్రిన్సిపల్ క్వాంటం నెంబరు, యాంగులర్ మొమెంటం క్వాంటం నెంబరు, మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ 3 ఈక్వల్ అయినా కూడా స్పిన్ క్వాంటం నెంబర్ ఈక్వల్ కాదని చెప్తున్నాడు. చూద్దాం. ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్స్ ఈక్వల్గా, సో ఈ ఎలక్ట్రాన్ యొక్క ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ 1, చూడండి ఈ ఎలక్ట్రాన్ యొక్క ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ 1, ఈ ఎలక్ట్రాన్ యొక్క ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ కూడా రెండింటికి ఒకటే, ఎందుకంటే 2 ఒకే చోట ఉన్నాయి కాబట్టి. తర్వాత యాంగులర్ మొమెంటం క్వాంటం నెంబర్ ఎల్కి సూత్రం ఏంటంటే n-1. 1 ఎంత అంటే 0. చూడండి 2 ఎలక్ట్రాన్స్కి 0 అయినాయి. తర్వాత మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ మనం ఆల్రెడీ చూసాం. 2l+1 ఫార్ములా, 2l1+1, 2 × 0+1 1 వస్తుంది. 1 వచ్చిందంటే మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ కూడా 0. చూడండి, సో ఈక్వల్గా ఉన్నాయి అన్నీ. సో ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్, యాంగులర్ మొమెంటం క్వాంటం నెంబర్, మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ ఈ 3 ఈక్వల్గా ఉన్నాయి. కానీ స్పిన్ క్వాంటం నెంబర్ మాత్రం ఒకటి మాత్రం +1 అయితే ఇంకోటి -1, అది +1 అయితే -1. ఇలా ఒక ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయని చెప్పేటువంటి రూల్నే పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. అయితే ఒకటి +1 అయితే ఇంకోటి -1 అని చెప్తుంది. ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఒక ఎలక్ట్రాన్ పై డైరెక్షన్లో ఉంటే, క్లాక్ వై డైరెక్షన్లో ఉంటే, ఇంకొక ఎలక్ట్రాన్ యాంటీ క్లాక్ వై డైరెక్షన్లో ఉంటుంది. ప్యారలల్గా ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి 2 కూడా అని తెలియజేసేటువంటి రూల్నే అబోవ్ ప్రిన్సిపల్ అంటారు. పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ అంటారు. పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. ఎనీ ఆర్బిటాల్ హ్యాస్ 2 ఎలక్ట్రాన్స్, ఆల్ 4 క్వాంటమ్ నెంబర్స్ ఆర్ నాట్ ఈక్వల్. ఏ క్వాంటమ్ నెంబర్స్ కూడా అన్ని క్వాంటమ్ నెంబర్స్ ఈక్వల్ కావు అని చెప్పేటువంటి రూల్నే పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ అంటారు. నెక్స్ట్ అబోవ్ ప్రిన్సిపల్. As we pass from one element to another, ఒక ఎలిమెంట్ నుంచి ఇంకొక ఎలిమెంట్కి, అంటే హైడ్రోజన్ టు హీలియం, లిథియం అలా ఇంక్రీజ్ అవుతుంటాయి. నెక్స్ట్ హైయర్ అటామిక్ నెంబర్ 1 2 3 4 5 6 అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. 1 ఎలక్ట్రాన్ ఈజ్ యాడెడ్. సో హైడ్రోజన్ నుంచి హీలియంకి ఎన్ని ఎలక్ట్రాన్స్ యాడ్ అవుతాయి? 1 యాడ్ అవుతాయి. హీలియం నుంచి లిథియంకి ఎన్ని యాడ్ అవుతాయి? 1 యాడ్ అవుతుంది. లిథియం నుంచి బెరిలియంకి ఎన్ని యాడ్ అవుతాయి? 1 యాడ్ అవుతుంది. ఇలా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి ఎవ్రీ టైమ్ టు ద యాటమ్. ప్రతి ఒక్క ఎలక్ట్రాన్లో ఏ యాటంలో అయినా అటామిక్ నెంబర్ ఇంక్రీజ్ అవుతుంటే ఒక ఎలక్ట్రాన్ యాడ్ అవుతూ ఉంటుంది. అది ఓకే. ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఇనీషియల్ ఈజ్ 2n². ఏ షెల్ అంటే ఆర్బిట్ అని అర్థం. ఏ ఆర్బిట్లో అయినా ఎన్ని ఎలక్ట్రాన్స్ పూర్తిగా ఉంటాయని తెలియజేసేదానికి సూత్రం ఏంటంటే 2n², వేర్ n ఈజ్ ద ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. ఇక్కడ nని ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అంటారు. nని ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అంటారు. ఉదాహరణకి కే షెల్ ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. కే షెల్లో ఎన్ని ఉంటాయి, ఎల్లో ఎన్ని ఉంటాయి, ఎంలో ఎన్ని ఉంటాయి, ఎన్లో ఎన్ని ఉంటాయి తెలుసుకున్నాం. అక్కడ వాడాము ఆల్రెడీ ఫార్ములా. ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ సబ్ సెల్. సో ఎస్ ఆర్బిటాల్ వాల్యూ 0. దాంట్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఈ ఫార్ములా వాడుకుంటే. సెకండ్ ఆర్బిటల్ పేరు P.
p ఆర్బిటాల్ యొక్క l వాల్యూ ఎంత అంటే 1. p ఆర్బిటాల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ పడతాయి అంటే 6 పడతాయి. థర్డ్ ఆర్బిట్ d ఆర్బిటాల్, d ఆర్బిటాల్కి l వాల్యూ ఎంత అంటే 2. దాంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ పడతాయి అంటే 10 ఎలక్ట్రాన్లు పడతాయి. తర్వాత f ఆర్బిటాల్, f ఆర్బిటాల్కి 3, 14 ఎలక్ట్రాన్స్ పడతాయి. కాబట్టి s ఆర్బిటాల్లో పట్టేటువంటి ఎలక్ట్రాన్లు 2, pలో 6, dలో 10, fలో 14. In the ground state, the electron configuration can be built up by placing electrons in the lowest available orbitals until the total number of electrons added is equal to the atomic number. First electrons చేరేటప్పుడు ఒక రూల్ పాటిస్తాయి. బిల్టప్ బై ప్లేసింగ్ ఎలక్ట్రాన్ లోయెస్ట్ అవైలబుల్ ఆర్బిటాల్స్. ఆర్బిటాల్లో దేనికి తక్కువ శక్తి ఉంటుందో, దేనికైతే తక్కువ శక్తి ఉంటుందో దాంట్లో ఎలక్ట్రాన్లు ప్రవేశిస్తాయి. ప్రవేశిస్తూ చివరికి ఎంతవరకు వెళ్తాయి అంటే అటామిక్ నెంబర్కి ఈక్వల్ అయ్యే విధంగా ఎలక్ట్రాన్లు వచ్చేంత వరకు బిల్డప్ చేస్తారు. ఇలా బిల్డప్ చేసేదాన్ని దిస్ ఈజ్ కాల్డ్ ద ఆబో ప్రిన్సిపల్. ఈ రూల్నే ఆబో ప్రిన్సిపల్ అంటారు. జర్మనీ భాషలో ఆబో అంటే ఏంటంటే బిల్డింగ్ అప్ అని అర్థం. బిల్డింగ్ అప్, బిల్డింగ్ అప్. సో ఆబో ప్రిన్సిపల్ పాటించేటప్పుడు 2 రూల్స్ పాటించాలి. ఎలక్ట్రాన్స్ ఆర్ అసైన్డ్ టు ఆర్బిటాల్స్ ఇన్ ఆర్డర్ ఆఫ్ ఇంక్రీజింగ్ వాల్యూ ఆఫ్ n ప్లస్ ఎల్. సో n ప్లస్ ఎల్ వాల్యూని బేస్ చేసుకొని ఆ n ప్లస్ ఎల్ వాల్యూ ఎవరికైతే తక్కువగా ఉంటుందో ముందు దానికి, తర్వాత ఇంక్రీజింగ్, దాని తర్వాత కొంచెం పెద్దది, దాన్ని ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఒకవేళ మనం చేసేటప్పుడు సేమ్ n ప్లస్ ఎల్ వాల్యూ వచ్చిందనుకోండి, ఎలక్ట్రాన్స్ ఆర్ అసైన్డ్ ఫస్ట్ టు ద సబ్సెల్ విత్ లోయర్ n వాల్యూ విత్ లోయర్ దేనికి ఉంటే దాంట్లో ఎలక్ట్రాన్లు మనకి జాయిన్ కావాల్సి వస్తుంది. ఇది ఆబో ప్రిన్సిపల్. ఆబో ప్రిన్సిపల్ పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ ఏం చెప్పిద్ది అంటే ఏ ఆర్బిటాల్ అయినా 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే పడతాయని చెప్తాడు. కానీ ఎలక్ట్రాన్స్ అలా నింపేటప్పుడు ఏ ఆర్బిటాల్లో చేరాలి, ఎస్లో చేరాలన్నా, పీలో చేరాలన్నా, డీలో చేరాలన్నా, ఎఫ్లో చేరాలా అని తెలియజేసేటువంటి దాన్ని ఏమంటారంటే ఆబో ప్రిన్సిపల్ అంటారు. ఎందుకంటే ఫస్ట్ n ఈక్వల్ టు 1 అంటే ఇక్కడ 1 ఇచ్చాడు. n ఈక్వల్ టు 2 అన్నిటిలో 2 చూడండి. n ఈక్వల్ టు 3, 3s, 3p, 3d నెంబర్ చూడండి 3లే ఉంటుంది. 4 ఇచ్చాడు, అన్నిటిలో 4ఏ ఉంటుంది. n ఈక్వల్ టు 5 అన్నిటిలో 5ఏ ఉంటుంది. n ఈక్వల్ టు 6 అన్నిటిలో 6ఏ ఉంటుంది. n ఈక్వల్ టు 7 అన్నిటిలో 7ఏ ఉంటుంది. అన్నిటిలో 8 ఓన్లీ 8 ఉంటుంది. నెక్స్ట్ ఫస్ట్ ఆర్బిట్లో ఎస్ ఆర్బిటల్ మాత్రమే ఉంటుంది. ఇదిగోండి ఎల్ ఈక్వల్ టు 0 అంటే ఎస్ ఆర్బిటల్స్, అన్నీ ఎస్ ఆర్బిటాలు ఉంటాయి. ఇవన్నీ ఎస్ ఆర్బిటాల్. ఫస్ట్ 1s చూడండి, 1s, 2s, 3s, 4s, 5s, 6s, 7s, 8s. నెక్స్ట్ ఎల్ ఈక్వల్ టు 1 అంటే పి ఆర్బిటాల్. 1p ఉండదండి, 2p, 3p, 4p, 5p, 6p, 7p. ఎల్ ఈక్వల్ టు d2 అంటే d ఆర్బిటాలు, 3d, 4d, 5d, 6d. ఎల్ ఈక్వల్ టు 3 అంటే f, 4f, 5f.
ది ఫాలోయింగ్ డయాగ్రామ్ షో ద ఇంక్రీజింగ్ వాల్యూ ఆఫ్ n plus l అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ఎనర్జీస్ వేరియస్ అటామిక్ ఆర్బిట్ గివెన్ బిలో. సో ఫస్ట్ ఎలక్ట్రాన్ చూడండి ఇక్కడ 1sలో ట్రావెల్ అయ్యాయి, అందుకని 1s రాసాం. తర్వాత ఇట్లా మనం దీన్ని పరిశీలిస్తే ఇట్లా వచ్చింది 2sలో జాయిన్ అయ్యాయి, 1s లెస్ దెన్ 2s. 2s తర్వాత 2pకి వెళ్ళింది, 2p తర్వాత 3s తర్వాత 3p 4s తర్వాత 3d తర్వాత 4p తర్వాత 5s తర్వాత 4d తర్వాత 5p తర్వాత 6s తర్వాత 4f 5d తర్వాత 6p డయాగ్రామ్ చూస్తుండండి. తర్వాత 7s 5f 6d 7p 8s.